తొర్రూరు మున్సిపాలిటీ దగ్గర కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఎక్సాఫిషియో ఓట్ల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గొడవ జరుగుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నాయి. అక్కడికొచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావును వెనక్కి పంపాలంటూ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. అటు కడియం కావ్య లోపలికి వెళ్లడంపై ఎర్రబెల్లి సతీమణి అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్న ఎస్పీ శబరీష్ రెండు వర్గాలను అక్కడి నుంచి పంపించేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎర్రబెల్లి దయాకర్ రావుని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులంతా కూడా ఇక్కడ చెప్తా ఉన్నటువంటి జనగామ మున్సిపల్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. జనగామ మున్సిపల్ కార్యాలయం ఎదుట భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. చైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఓ స్వతంత్ర కౌన్సిలర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కిడ్నాప్ చేశారని ఆరోపించారు. దీంతో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేశారు. ఎలక్షన్ కండక్ట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. కారణం అంటే వాళ్ళ ఓన్ కోటరీలో ఉన్నటువంటి మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి ఆమె కిడ్నాప్ అయినట్టు ఇచ్చారు. అసలు వాళ్ళ కుటుంబ సభ్యులా కాదని నేను చెప్తలేను. అయినటువంటి కేసులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ 24 గంటలు వాయిదా వేసి ఎంక్వైరీ చేసి ఎలక్షన్ ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇన్ని వేల మంది ఓట్లేసారు కాబట్టి ఆవేశపడి నిర్ణయం తీసుకోకుండా 24 గంటలు సమయం ఇచ్చి వాస్తవాలు తెలుసుకొని ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి నిజాలు ప్రజలకు తెలిసిన తర్వాతనే ఎన్నికలు కండక్ట్ చేయమని చెప్పి ఓ పార్లమెంట్ సభ్యులుగా నేను రిటర్నింగ్ ఆఫీసర్ ముందు గంట సేపు వాగ్వాదం చూపించిన తర్వాత మా 16 మంది సభ్యులు అంటే 50% కోరం అంటే 32 16 మంది కింద కూర్చొని మరీ రిక్వెస్ట్ చేసినాక అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారి నిర్ణయం తీసుకుని వారిని నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక అధికారి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసిండు. అలాగే ఎంక్వైరీ కూడా ఏమంటున్నా, ఎవరికి అన్యాయం జరగదు.